మైండ్‌లోకి ఒక అలవాటుగా అయ్యేంత వరకు మనం వీటిని పాటిస్తూ ఉండాలి. రూల్స్ అన్నీ 100% పాటించడం, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మనం ప్రతిసారి రూల్స్‌ని బ్రేక్ చేస్తూ ఉంటాం. కానీ తప్పదు. మనం మళ్ళీ ట్రాక్‌లోకి వస్తూ ఉండాలి. సో, ఇక్కడ ప్రీ మార్కెట్ అనాలిసిస్ శుక్రవారం రోజు దాని గురించి చూసుకున్నట్టయితే, సో ప్రీ మార్కెటు ప్రీవియస్ డే ఓపెన్, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో ప్రీవియస్ డే క్లోజ్ అంటే ఇలా. సో ఇప్పుడు మార్కెటు ఇది ప్రీవియస్ డే ఓపెన్, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇటు హై వెళ్ళింది, ఇది లో వెళ్ళింది. ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే ఓపెన్, ప్రీవియస్ డే హై. సో ప్రీవియస్ డే హై ఇక్కడ ఉంది. సో ఇది ప్రీవియస్ డే క్లోజ్ కూడా ఇదే. సో దానికి మార్కింగ్ చేసుకున్నాము. తర్వాత ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ శుక్రవారము. ఈరోజు ట్రేడ్స్ చేయొద్దు, అది రిస్క్. ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అది మైండ్లోకి రావాలి. ఎందుకంటే నేను ఈరోజు అదొక మనకు వ్యసనం లాగా ఉంటుంది, ఎడిక్షన్ టైప్గా ఉంటుంది. మనం ఒకసారి ప్రాఫిట్ వస్తూ ఉందంటే రోజు చేయాలనే మైండ్ కుతూహలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మైండ్ సెట్ని తగ్గించుకోవడానికి మనం ట్రేడ్ కొద్దిగా తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అదే గ్లోబల్ మార్కెట్ వ్యూ చూసుకున్నట్టయితే, ఇక్కడ మార్కెటు మనది ఎలాగ కింద పడ్డదో, సో అమెరికన్ మార్కెట్ కూడా మనది పడ్డ తర్వాత ఈవినింగ్ టైంలో వాళ్ళది కూడా పడ్డది. సో వాళ్ళు కూడా ఇట్లా రికవరీ అయింది. ఎప్పుడైనా మార్కెట్ కొంత ఫాల్ అయింది అనుకో, సో ఈ హై నుండి ఈ లో వరకు ఫిబొనాసీ డ్రా చేసామనుకో, ఇది ఫిబొనాసీ అంటారు. సో దీన్ని డ్రా చేసినప్పుడు ఇది 50% మళ్ళీ రికవర్ చేసుకుంటుంది నెక్స్ట్ డే గోల్డెన్ రూల్ అన్నట్టు అది. సో ఇక్కడ 50% దాకా రికవర్ చేసుకుంది. ఇదిగో చూసుకుంటే 50% దాకా రికవర్ చేసుకుంది. తర్వాత నెక్స్ట్ డే అది 61%, 78% అనేది ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో మనం కొంత బుల్లిష్ సైడ్గా వ్యూ అనేది చూసుకోవచ్చు మనము. సో ఇక్కడ ఆ విధంగా మార్కెట్, ఇక్కడ అమెరికన్ మార్కెట్ కూడా బుల్లిష్గానే ఉండే. సో ఎకనామిక్ క్యాలెండర్ మీటింగ్స్ ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా అని అంటే, మనము మామూలుగా ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో ఈ స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ అనేవి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే, మనకు మార్కెట్ ప్రీవియస్ డే దాన్ని చూసుకోవాలి. మార్కెట్ ఇక్కడ నుండి కింద పడ్డది ఇదంతా. సో ఇక్కడ నుండి సెల్లర్స్ ఇక్కడ నుండి బలవంతంగా పుష్ చేశారు కిందికి. సో ఇదొక ఎస్ఎల్ పాయింట్. సో ఇక్కడ దాకా రావచ్చు, లేదంటే మళ్ళీ వీళ్ళు ఇక్కడ దాకా డౌన్ చేస్తే ఇంకో కొంతమంది మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ అటాక్ చేశారు. సో ఇక్కడ నుండి మళ్ళీ కిందికి దించారు. సో ఇదొక ఎస్ఎల్ పాయింట్, ఇదొక ఎస్ఎల్ పాయింట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా కిందికి పుష్ చేశారు. సో ఇక్కడ ఎస్ఎల్ ఉంది. సో వీళ్ళని హంట్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ డే ఇదొక ఎస్ఎల్ పాయింట్. సో వీడికి వెళ్ళిందా లేదా టార్గెట్, ఇక్కడ నుండి మళ్ళీ వీడిని అవుట్ చేయడానికి వీడి దాకా వెళ్ళింది. సో అదేవిధంగా ఇక్కడ ఎస్ఎల్ హంటింగ్ ఉంది. సో ఈ హంటింగ్ అనేది ఈవినింగ్ అయిపోయేసరికి ఇక్కడికి వెళ్ళింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడికి వెళ్ళింది. అదేవిధంగా సప్లై డిమాండ్ జోన్స్ చూసుకుంటే, సో ఇది ఒక సప్లై జోను. ఇక్కడ నుండి సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. తర్వాత ఈ నుండి ఇడికి వచ్చిన తర్వాత ఇది ఏమైందంటే, ఈ లైన్ ఇంతకుముందు టచ్లో ఉంది కాబట్టి ఇది ఒక డిమాండ్ జోన్లో బయ్యర్స్ యాక్టివేట్ అవుతారు. సో మనం దానిగా గుర్తించాలి, ఇది సప్లై జోన్, డిమాండ్ జోన్. సో ఇక్కడ నుండి బయింగ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కొంత ఈ 50%గా 60%, 70% దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది అన్నట్టు. సో మార్కెట్ ట్రెండ్ అంటే బుల్లిష్గానే మనం పరిగణించాలి. తర్వాత ఇక్కడ స్ట్రాటజీ చూసుకున్నాం అనుకో, 5 minute క్యాండిల్. సో 5 minute క్యాండిల్ అని అంటే ఈ విధంగా. సో ఇది సెకండ్ 5 minute క్యాండిల్. దీన్ని బ్రేక్ చేసింది, కానీ అది ఫేక్ బ్రేక్అవుట్. తర్వాత దీన్ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళింది. సో ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకున్నాం అనుకో, సో మనకి బుల్లిష్ ట్రెండ్ అనేది మనం క్యాచ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇటు కిందికి పెట్టుకొని, సో ఈ లైన్కి పెట్టుకొని ఇక్కడ వరకు టార్గెట్, ఈడి వరకు టార్గెట్ అని పెట్టుకుంటే అయిపోతుంది. సో అదేవిధంగా ఇది సప్లై జోన్, ఇది డిమాండ్ జోన్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇది డిమాండ్ జోను. సో ఇదంతా డిమాండ్ జోనే. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇక్కడికి స్టాప్ లాస్ పెట్టి ఇది పైకి పెట్టుకున్నా కానీ మనకి రైడ్ చేయొచ్చు. 9 EMA ఈ స్ట్రాటజీ ఉంది. 9 EMA అంటే మామూలుగా ఇది ఇలాగ క్రాస్ చేసింది, ఇక్కడ దాకా వచ్చింది. సో 9 EMAని క్రాస్ చేసినప్పుడు ఇక్కడ తీసుకోవడం కంటే మళ్ళీ ఫుల్ బ్యాక్ వచ్చినప్పుడు
ఇక్కడ తీసుకొని డౌను, అంటే ఇది ఇటు బ్రేక్ ఇచ్చినా కానీ ఇది కొద్దిగా క్రిటికల్గా అన్నట్టు ఇది. సో ఏడు తీసుకోవచ్చు, తర్వాత లేదంటే ఇటు క్రాస్ అయిన తర్వాత ఏడు తీసుకోవచ్చు. సో ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు ఇది. సో అది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను అంటే ఆల్రెడీ నిన్న ఎస్టర్డే 3 లాట్స్ హోల్డింగ్ చేశాను. సో ఇది హోల్డింగ్ చేయడం అనేది అసలు అది కరెక్ట్ పద్ధతే కాదు. ఎందుకంటే మనకు కొన్నిసార్లు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అప్పుడు ట్రాప్ అయిపోతాం. సో ఆ మైండ్ సెట్ అనేదే కరెక్ట్ కాదు హోల్డింగ్ చేయడం అనేది, ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్. సో కానీ నిన్న మార్కెట్ మొన్న ఆల్రెడీ చాలా ఒక 400 పాయింట్ల కింద పడ్డది కదా. సో దాన్ని 50% రికవర్ చేసుకుంటుందన్న ఒక లాజిక్ తోటి మొన్న ఓవర్ ట్రేడింగ్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక 3 లాట్స్ హోల్డింగ్కి రేపటికి అని మళ్ళీ రీఎంటర్ అయ్యాను మార్కెట్ క్లోజింగ్ టైంలో. సో అది మార్కెట్ ఈరోజు ఆల్రెడీ మంచిగానే, అంటే కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ అందరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో ఏంటో, సడన్గా మళ్ళీ ఒక క్యాండిల్ పెద్దది కింద పడ్డది. సో అందులో లాస్ కనపడ్డది నాకు. అది 1500 లాస్ కాస్త పెద్దగా కనబడ్డది. సో కనబడితే నేనేం చేశాను, అసలు దాన్ని యావరేజ్ చేయడానికి మళ్ళీ నా దాంట్లో కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉండడం వలన మొన్న యాడ్ చేసింది. సో దాంతో నేను యావరేజింగ్ చేశాను. అంటే నేను ఆల్రెడీ 213 రూపాయలకు కొన్న 3 లాట్లు. అది మార్కెట్ ఓపెన్ అవ్వటమే 194 ఆ రేంజ్లో ఉంది, అంటే లాస్లోనే ఉంది. సో అది 188కి వస్తే ఒక లాట్ కొన్నా, 182కి ఒక లాట్ కొన్నా, 180కి ఒక లాట్ కొన్నా, 176కి లాట్ కొన్నా, ఇంకా 160కి వెళ్ళింది, 160, 155 దాకా కూడా వెళ్ళింది ఇంకా కిందికి. ఇంకా నా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి యావరేజ్ చేయడానికి లేదు. సో ఒక లాజిక్ ఏంటంటే మార్కెట్ కొద్దిగా పైకి వెళ్తుంది అనే లాజిక్ తోటి నేను యావరేజ్ చేశాను, సడన్గా ఒక రౌండ్ వస్తుందని. సో ఫస్ట్ ఒక 15 నిమిషాలు కిందికి వెళ్తున్నట్టుగానే అందరినీ భయపెట్టింది, అందరూ కిందికి ఎంటర్ అయి ఉండొచ్చు. కానీ నేను ఆ లాస్ని అలాగే హోల్డ్ చేశాను. నిన్న ఏదైతే తప్పు చేశానో అలా చేయకుండా ఉండాలని నేను అలాగే హోల్డ్ చేశాను. సో నాకు సడన్గా లాస్ అలాగే కంటిన్యూస్గా లాస్ కనపడుతూనే ఉంది. అంటే ఇది కొద్దిగా నేను ఇంకా మంచి బెటర్ ప్రైస్లో, డిస్కౌంట్ ప్రైస్లో కొంటే బాగుండేది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ కింద పడ్డది. ఇంత కింద పడడం వల్ల లాస్ వచ్చింది. ఇప్పుడు చూస్తే మార్కెట్ చూసుకుంటే, సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఒక బిగ్ క్యాండిల్ కింద పడ్డది. నేను ఆల్రెడీ నిన్న 3 లాట్స్ హోల్డింగ్ పెట్టాను, ఈ ఏరియాలో కొన్నాను. సో వీడికి వచ్చింది కొద్దిగా 1500 లాస్ కనపడ్డది. సడన్గా నెక్స్ట్ 5 మినిట్ క్యాండిల్ ఇది కింద పడంగానే నాకు లాస్ కనపడ్డది. సో ఇదంతా ఏరియాలో నేను యావరేజ్ చేశాను, ఇక్కడ కొట్టినా, ఇక్కడ కొన్నా, వెయిట్ చేశా. సో ఇక్కడ 9:45 టైంలో ఈ బిగ్ క్యాండిల్ ఇలా పడంగానే ప్రాఫిట్ వచ్చింది ఇక్కడికి. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో నా ట్రేడు 7000 ప్రాఫిట్ వచ్చేసింది.